ఉన్నట్లయితే తెలంగాణలో ఏకంగా భారీ ఎండలకు మనుషులైతే చనిపోతూ ఉన్నారన్నమాట. ఎండలకు మనుషులు చనిపోవడం అనేది అరుదు. అటువంటి తెలంగాణలో జరుగుతుంది. వడదెబ్బతో 22 మంది అయితే చనిపోవడం అయితే జరిగింది. ఉమ్మడి వరంగల్‌లోనే 9 మంది అయితే మృత్యువాత పడ్డారు. రాష్ట్రం నిప్పులు కొలిమిలా మారుతూ ఉంది. ఒక్కరోజే 22 మంది వడదెబ్బతో మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది మృత్యువాత పడ్డారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్త ఇర్సులాపురం గ్రామంలో కె లచ్చమ్మ, నెల్లకుదురు మండలం హనుమాన్ నగర్ తండాకు చెందిన మహిళా రైతు గుగులోతు అమృత, కేసముద్రం హనుమకొండ కేసముద్రం మండలం కలవలకు చెందిన గాదె కొమరమ్మ ఎండ తీవ్రతకు మృతి చెందారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం కేశవపూర్కు చెందిన గన్నోజ్ అనిల్, కాజీపేటలో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన దూడపాక పోచయ్య, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రానికి చెందిన మాధురి లక్ష్మి. సో మొత్తంగా ఎలా చూసుకుంటే ములుగు జిల్లా కావచ్చు, భూపాల్ జిల్లా కావచ్చు, అలాగే చూసుకుంటే మనకి ఒకటని కాదు, సూర్యాపేట కావచ్చు, ఇలా నల్గొండ కావచ్చు, యాదాద్రి భువనగిరి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇలా ఒక జిల్లా కాదు, జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, అన్ని జిల్లాల్లో కూడా మనకి తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎండల కారణంగా ఒకే రోజు 22 మంది అయితే చనిపోవడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను అయితే బయటకు అయితే వెళ్ళొద్దు అంటున్నారన్నమాట. 11 నుంచి 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు బయటకు అయితే వెళ్ళొద్దని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.